ప్రపంచం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలా అనే ఆలోచన నాయకులకు ఉంటే అది పిల్లలకు వస్తుంది, పోతుంది. సో నాయకుడు ఎంత స్ట్రాంగ్ విల్ తో ఉన్నాడు, వాటి దృక్పథం ఏమి అనేది ముఖ్యం. ఎస్, ఇప్పుడు నాయకుడే స్ట్రాంగ్ గా లేడు అన్నప్పుడు మీ కింది టీం కూడా అట్లనే ఉంటది కదా. వాళ్ళు ఏం ఆలోచన ఉంటే అదే అందరికి పోతాయి, అంతే. అటువంటిది సెట్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలా, వచ్చే జనరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనము పార్లమెంట్ లో వింటున్నాం కొన్ని యంగ్ లీడర్స్, మీరేం చెప్పండి కొన్ని పేర్లు, మంచిగా అథెంటిక్ గా కాన్ఫిడెంట్ గా భారతీయ సంస్కృతిని మూలాలను ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చెప్పగలిగితే. అంటే బీజేపీ దాంట్లోనా? అంటే బీజేపీ దాంట్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి అంత వాయిస్ లేదు, గట్టిగా మాట్లాడిన అంత లేదు. కాదు, కర్ణాటక నుంచి అతని పేరు ఏమైనా సూర్య అని వస్తుంది, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు. అట్లా యంగ్ లీడర్స్ విత్ కన్విక్షన్, నమ్మకంతో ధైర్యంగా సత్యాన్ని సత్యమని చెప్పగలిగేటువంటి వాళ్ళు కావాలా. లేకపోతే మనకేం కావాలా, మన బెనిఫిట్ జరిగితే చాలు అని పోతే మొత్తం దేశాన్ని అంతా వేరే వాళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టేట్టే కదా, అంతే. సో అందుకని మనము ఇది ఆలోచించాల్సింది, మన కొద్ది మంది ఫ్యామిలీలకు ఈ అవేర్నెస్ వస్తున్నప్పుడే ప్రపంచం మారుతుంది, దేశం మారుతుంది, మనుషులందరూ మారుతుంది. ఈ అవేర్నెస్ లేదు అందుకనే కొద్దిగానైనా మన చేతనైనట్టు మనకు తెలిసిన కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఒక మిషన్ లాగా పెట్టుకొని పోయి వాళ్ళకు మనం ఈ జ్ఞానం అందిద్దాం. అందరూ కూడా ఇటువంటి జ్ఞానంతోనే పిల్లలను కనాలా. ఆరోగ్యంగా ఉండే పిల్లలు, ధైర్యంగా ఉండే పిల్లలు, మంచి కన్విక్షన్ ఉన్న వాళ్ళు, అసలు పాయింట్ సత్యానికి నిలబడే వాళ్ళు కావాలి. ఇప్పుడు సత్యమేవ జయతే అని పెట్టాం కాన్స్టిట్యూషన్ లో. ఎవరికైనా అది ఉందా? సత్యమా? ఈరోజు మన ఛానల్స్ అన్ని సత్యమా? ఎన్ని అబద్ధాలు అంత పబ్లిక్ గా చెప్పగలుగుతుంటే ఏమని అర్థం? అంటే వీఆర్ సపోర్టింగ్ దట్ ఓన్లీ కదా. అంతెందుకు మనకు వస్తున్న సినిమాలన్నీ కూడా వాట్ ఆర్ వీ సపోర్టింగ్, వాట్ ఆర్ వీ ఎంకరేజింగ్? 100 కోట్లు సంపాదించుకున్న మెసేజ్ ఏంది ఆడ? ఏం లేదు. కాదు, నెగిటివ్ మెసేజ్లే కదా. ఆ పేర్లన్నీ ఎట్లున్నాయి, దాంట్లో చూపిస్తున్నంత వైలెన్సే, అవే డబ్బులు వస్తున్నాయి. మరి నిజంగా మెసేజ్ అందించేటువంటి ఎక్కడ వస్తున్నాయి? వచ్చినా మళ్ళీ దాన్ని పొల్యూట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఒక కమిట్మెంట్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఎంతవరకైనా సరే దానికోసం పోరాడతారు. ఇప్పుడు నేను చూడలే, ఇంకా అది చావా అని వచ్చిందన్నారు కదా, చావా మూవీ విన్నాను, చూడలేదు. అది స్టోరీ ఏంటది, సంభాజీ మహారాజ్ అని శివాజీ కొడుకు చిత్రహింసలు పెడితే కూడా 30-40 రోజుల వరకు ప్రపంచంలో మనం ఊహించలేనంత దుర్మార్గమైన చిత్రహింసలు పెట్టినా కూడా స్టేబుల్ గా నిలబడాడు. ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమే కానీ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ అని అటువంటి కమిట్మెంట్ కావాలి. అది ఎప్పుడు వస్తుంది? చిన్నప్పుడు పడాలి సీడ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏం చెప్తారంటే, మనకు గ్రోనప్ మన మెదడును తీసుకుని వెయ్యి చేస్తే 1400 ml ఉంటుంది. 1400. ఈ 14 అంటే గ్రోనప్ మెదడు. ఇది ఫస్ట్ 8 years లోనే 1200 వస్తుంది. 8 years లోపల 8 years లోపల మోర్ ఇంపార్టెంట్. ఫార్మేషన్ అంతా అయ్యేది ఫస్ట్ 8 years లోపలే. ఫస్ట్ 3-4 years ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఇది ఈ బయట నుంచి చెప్పేది. మన క్లాసులో మనం చెప్పేది ఏమంటే, పుట్టినప్పుడు బిడ్డ యొక్క తల యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉంటుంది? 35 సెంటీమీటర్లు ఉంటుంది. 35 పుట్టినప్పుడు. 21 నెలలు అయ్యేటప్పటికి, అంటే అప్రాక్సిమేట్లీ 2 years అని, 24 months అని, ఇట్ బికమ్స్ 50 centimeters. ఇదేం చెప్తున్నా? వాల్యూమ్ చెప్తున్నా. 35 to 50. అంటే ఎంత పెరిగింది? 15 పెరిగింది. 15 centimeters పెరిగింది. 20 years కు ఇట్ బికమ్స్ 55 ఓన్లీ. సో ఓన్లీ 5 centimeters. ఇప్పుడు ఏది ఉన్నా మళ్ళీ గ్రోత్ ఏం లేదు ఇక.
అంటే అర్థం ఏమి మాక్సిమం గ్రోత్ ఎక్కడ వచ్చా పొద్దున్న చిన్నప్పుడే అంటే అప్పుడే కేర్ చిన్నప్పుడే అంటే గర్భంలో ఉన్నప్పుడు అంటే గర్భంలో బ్రెయిన్ ఫార్మేషన్ బ్రెయిన్ సెల్స్ మొదట్లోనే విత్ ఇన్ 10-15 days లో స్టార్ట్ అవుతాయి. 4th month దాటినప్పుడు సిస్టమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఓకే 5th month అయ్యేటప్పటికి కళ్ళు కూడా తెరవటము అన్ని ఉంటాయి. అంటే ఏమని గర్భంలో ఉన్న శిశువుకు సుమారు 3-4 నెలల తర్వాత నుంచి మనము జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. సో ఇప్పుడు మీకు 2 పేర్లు చెప్తాను. ఒకటి వచ్చి అభిమన్యుడు, రెండవది వచ్చి ప్రహ్లాదుడు. ఇంకొక పేరు చెప్తా, అష్టావక్రుడు. విన్నాను. అష్టావక్ర మహర్షి తను కూడా గర్భంలో ఉన్నప్పుడే వేదాలన్నీ నేర్చేసుకున్నాడు. అష్టావక్రుడు ఆ పేరులోనే ఉంది. ఎవరు అష్టావక్రుడు? అష్టావక్ర అంటే 8 వంకరలు ఉన్న 8 వంకరలతో పోలియో ఎఫెక్టెడ్ బాయ్. ఎందుకు అట్ట పుట్టాడు ఆ బిడ్డ? కారణం ఏమంటే ఆ తల్లి ఒక ఋషి కూతురు, పేర్లు మనం చూసుకుంటాం. ఓకే. అక్కడున్న ఒక శిష్యుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అంటే ఆ గురువు దగ్గరే ఉన్న శిష్యుడు ఆ గురువు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక తను కూడా గురువు అవుతాడు. ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఆయన క్లాసులు తీసుకుంటుంటాడు, యోగా క్లాసులు చెప్తుంటాడు, లేకపోతే వేదం చెప్తుంటాడు. ఈమె ప్రెగ్నెంట్ గా ఉన్నది డోర్ దగ్గర కూర్చొని వింటుంటది. ఎట్లయితే సుభద్ర వింటూ నిద్రపోతే అభిమన్యుడు విన్నాడో అట్లా ఈమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ యోగా క్లాసులో కూర్చొని వింటా ఉంటే అతను చెప్తూ కొన్ని పొరపాట్లు చెప్పాడు. ఓకే ఓకే. గర్భంలో ఉన్న శిశువు దాన్ని ఆల్రెడీ విని గుర్తుపెట్టుండి తను చెప్తున్నది తప్పు అని లోపల నుంచి ఎట్లా మెసేజ్ ఇస్తారు? కదలికల ద్వారా. దీని ద్వారా తల్లికి మెసేజ్ ఇచ్చాడు. ఏమని? కాస్త కలర్ చూపించాడు. అప్పుడు ఏమండి, గర్భంలో ఉన్న శిశువు కాస్త మెసేజ్ ఇస్తుంది, ఓకే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, అది ఇది అని. ఇప్పుడు ఎవరికైనా ఆ పీఠం పైన ఉన్న గురువుకు నువ్వు చేస్తున్న తప్పు అంటే కొంచెం ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు కదా. అవును, ఆబ్వియస్ గా. అతను ఏమయ్యాడు, ఎవరిలో వీళ్ళు ఇంతవరకు పుట్టను కూడా నేను వీళ్ళకి చెప్తా అంటే వీళ్ళందరి ముందు నన్ను తప్పులు పడుతున్నాడు అని కోపం వచ్చేసి తను రైట్ నీ అష్టవంకలతో పుడతా పోరా అని అనేసాడు. అంటే ఆ మాట పుట్టేవాడు వాడు అష్టవంకలతో పుట్టాడు. అంటే తండ్రి శాపం. అంటే ఏమని అర్థం? పేరెంట్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ఏ మాట మాట్లాడినా దాని రిజల్ట్ ఉంటుంది పిన్నమైనా. కానీ మనిషి అష్టవంకలైనా బ్రెయిన్ మాత్రము వాళ్ళని ఏమంటారంటే పుట్టుకతోనే సిద్ధులతో పుట్టిన వాళ్ళు అని. అంటే గర్భంలోనే నేర్చుకొని పుట్టారు. అభిమన్యుడు అక్కడే నేర్చుకున్నాడు, ప్రహ్లాదు అక్కడే నేర్చుకున్నాడు, అష్టావక్రుడు, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి మన దీంట్లో. అంటే మీరు గుర్తు చేసుకుని చెప్పండి గురుగారు, ఎందుకంటే ఈ రిఫరెన్స్ అనేది వాళ్ళు చెక్ చేసుకున్నా వాళ్ళకు కూడా అదే అన్ని విధాలుగా యూజే కదా. ఇప్పుడు ఒకరు ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఇన్స్పిరేషన్ ఉండడానికి, ఒక 5 ఇన్స్పిరేషన్, 10 మంది ఇన్స్పిరేషన్ ఉన్నదానికి ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ మనకు